హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు ఎన్ఆర్ రివ్యూస్. లవ్ మౌలి యాక్టెడ్ బై నవదీప్, పంకూరి గిద్వాని, డైరెక్టెడ్ బై అవనీంద్ర. నవదీప్ టైటిల్ పాత్రలో చాలా ఏళ్ల విరామానంతరం తెరకెక్కిన చిత్రం లవ్ మౌలి. అవనీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్, పాటలు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఈ మూవీ స్టోరీ ప్లాట్ ఏంటంటే, తల్లిదండ్రులు వాళ్ళు విడిపోతూ వద్దనుకున్న కొడుకు మౌలి అలియాస్ నవదీప్ సమాజానికి దూరంగా, ప్రకృతికి దగ్గరగా తాతయ్య చెంత పెరుగుతాడు. ఇష్టం వచ్చినట్లు బ్రతకడమే జీవితం అనుకునే చిన్నపాటి స్వార్థపరుడు. తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తనను అర్థం చేసుకుని తనలానే ఉండాలని కోరుకునే కసాయి. అటువంటి మౌలికి తాను కోరుకునే లక్షణాలు గల అమ్మాయిని సృష్టించుకునే అవకాశం లభిస్తుంది. ఈ అవకాశాన్ని మౌలి సద్వినియోగపరుచుకున్నాడా? అతని మనస్తత్వం, ఆలోచన ధోరణి అతనికి ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టింది? వాటిని మౌలి ఎలా అధిగమించాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే లవ్ మౌలి చిత్రం. కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, ఫస్ట్ లుక్ రిలీజ్ మొదలుకొని సినిమా టైటిల్ కార్డు వరకు నవదీప్ 2.1 వేస్తే ఏదో గొప్పకి అలా వేసుకుంటున్నాడు అనుకున్నాం, కానీ నిజంగానే తనలోని ఒక కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు నవదీప్. నటుడిగా నవదీప్ కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమీ లేదు. కెరీర్ కొత్తలోనే చక్కని పాత్రలో తన సత్తాను ఘనంగా చాటుకున్నాడు. అయితే ఈ చిత్రంలో మౌలి అనే పాత్రలు యావత్ మగజాతి కనెక్ట్ అయ్యేలా క్యారెక్టర్లో జీవించడం అనేది ప్రశంసనీయం. నవదీప్ అదరగొట్టేశాడు అనుకుంటే, ఫస్ట్ హాఫ్ మొత్తం కాస్త చిరాకు పెట్టిన పంకూరి గిద్వాని సెకండ్ హాఫ్లో చూపించిన వేరియేషన్స్ అండ్ హావభావాల విషయంలో చూపిన పరిణితికి షాక్ అవ్వడం గ్యారంటీ. ఆమెతో అనవసరంగా చేయించిన ఓవర్ ఎక్స్పోజింగ్ ఒక వర్గం ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడానికి ఏమైనా పనికొచ్చిందేమో, కానీ నటిగా ఆమె క్యారెక్టర్ ఎలివేషన్కి ఏమాత్రం ఉపయోగపడలేదు. అయితే ఆమె క్యారెక్టర్ ఆర్క్ ఈ మధ్యకాలంలో వచ్చిన హీరోయిన్స్ రోల్స్లో బెస్ట్ అని చెప్పాలి. నవదీప్ మేనేజర్గా కనిపించిన యువనటి మిర్చి హేమంత్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక ప్రత్యేకమైన పాత్రలు రానా ఏ స్థాయిలో ఒదిగిపోయాడంటే, అతడు రానాని గుర్తించడానికి ప్రేక్షకులకు చాలా సమయం పట్టింది. ఈ విషయంలో రానాతో పాటు అతడి మేకప్ ఆర్టిస్ట్ని కూడా మెచ్చుకోవాలి. కమింగ్ టు టెక్నికాలిటీ, ఈ సినిమాకి దర్శకుడు, రచయిత, ఎడిటర్ అండ్ సినిమాటోగ్రాఫర్ అయిన అవనీంద్ర ఐడియాలజీని ముందుగా మెచ్చుకోవాలి. ఒక సింపుల్ కోర్ పాయింట్ను మోడర్న్ సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిన విధానం బాగుంది. ముఖ్యంగా మగాడి మైండ్ సెట్ను డీకోడ్ చేసి చాలా సింపుల్గా వివరించిన విధానం మెచ్చుకొని తీరాలి. మనిషికి, అందున మొగాడికి ఆశ కంటే ఈగో ఎక్కువ. దొరికిన దాంతో ఎప్పుడు సంతృప్తి పడడు. మంచిలో చెడును, చెడులో తన పైశాచికత్వాన్ని చూసుకుంటాడు. ఈ తత్వానికి కాస్త రియాలిటీని అద్ది తెరపై చూపించడంలో అవనీంద్ర విజయం సాధించాడు. అయితే నవదీప్ 2.0 వర్షన్ను మరీ ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేయడానికి ఫస్ట్ హాఫ్ మొత్తం కేటాయించడం, అనవసరమైన కామెడీ ట్రాక్ సినిమాకి మెయిన్ మైనస్గా నిలిచాయి. వాటిని కాస్త తగ్గించి మెయిన్ ట్రాక్ను ఇంకాస్త చక్కగా ప్రజెంట్ చేసి ఉంటే లవ్ మౌలి మరో స్థాయికి వెళ్ళేది. అయినప్పటికీ మేఘాలయ లొకేషన్స్ని ఇంత అద్భుతంగా తెరపై చూపించినందుకు అవనీంద్ర ఒక టెక్నీషియన్గా అభినందనీయుడు. గోవింద్ వసంత పాటలు, కృష్ణ నేపథ్య సంగీతం, గ్రాఫిక్స్ అండ్ ఆర్ట్ వర్క్ బాగున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్లో చూపించే పెయింటింగ్ యొక్క ఫ్రేమ్ కొన్ని రోజులు సినిమా చూసిన ప్రేక్షకుల మనసులో ఉండిపోతుంది. ఓవరాల్గా ఒక చక్కని కథకు అంతే చక్కని కథనం తోడైతే వచ్చే అవుట్పుట్ లవ్ మౌలి. ఫస్ట్ హాఫ్ విషయంలో కాస్త జాగ్రత్త, అనవసరమైన సన్నివేశాలు ట్రిమ్ చేస్తే మరింత మంది ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్న చిత్రం ఇది. నవదీప్, పంకూరి గిద్వాని నటన, గోవింద్ వసంత్ పాటలు, కళ్ళు తిప్పనివని లొకేషన్స్, విజువల్స్ కోసం తమ పార్ట్నర్స్తో యువత ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. ఫ్యామిలీతో చూడొచ్చంటే ఇందులో బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కాస్త ఇబ్బంది అనే చెప్పవచ్చు. ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 2.5. ఇది ఫ్రెండ్స్ లవ్ మౌలి రివ్యూ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.